ఈ వీడియోలో చూపిస్తున్నది అబ్జర్వ్ చేస్తే ఇది ఫుల్ లింటల్ వేయడం వల్ల అంటే సన్షేడ్ విత్ లింటల్ వేయడం వల్ల ఈ విండో పక్కన ఎలాంటి క్రాక్స్ కానీ ఏది కూడా రాలేదు. అదే డోర్ పక్కన ఈ కట్ లింటల్ వేయడం వల్ల ఈ క్రాక్స్ ఈజీగా కనపడుతున్నాయి. కట్ లింటల్ వేయడం వల్ల ఎందుకు కనిపిస్తున్నాయంటే వీళ్ళు డోర్ ఫ్రేమ్స్ పెట్టేటప్పుడు ధన అని కొట్టేస్తారు. అందువల్ల ఆ కొట్టడం వల్ల ఆ అదుర్లకి క్రాక్స్ వస్తున్నాయి. అసలు ఈ కట్లింటల్ ఎందుకు వేస్తారంటే విండో డోర్స్ రెండు గోడల మధ్య గ్యాప్ కలపాలనుకున్నప్పుడు లేదా తక్కువ ఖర్చుతో పని పూర్తి చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ స్లాబ్ వేసినా దాంట్లో బీములు వేస్తారు. కాబట్టి ఇంకెందుకు ఇలాంటివన్నీ అని ఇలా రకరకాల కారణాల రీత్యా కట్లింటల్ వేస్తారు. ఇంకొంతమంది అసలు ఏ లింటల్ లేకుండా 6 ఇంచుల మందం బండలు లేదా కాలు బండలు ఇలాంటివి కిటికీలు డోర్ల మీద పెట్టేసి దాని మీద గోడ కట్టేస్తున్నారు. ఈ బండలు ఏదో గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే ఓకే, 2-3 ఫ్లోర్లు కట్టాలనుకున్నప్పుడు ఇవి కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని చోట్ల బండలు విరిగిపోవడం కూడా జరిగింది. కానీ ఇది అందరి దృష్టికి రాకపోవచ్చు. కట్లింటల్ విషయానికి వస్తే ఎందుకు ఇది వేస్తున్నారంటే 7 అడుగుల ఎత్తులో ఇది వేస్తారు కాబట్టి దాని మీద ఇంకా 2 అడుగులే ఎత్తు అంతవరకునే కదా దాని మీద గోడ కడతారు కదా. దాని తర్వాత కంప్లీట్ స్లాబ్ వేసేవాళ్ళు ఎలాగో ప్రతి గోడ మీద స్లాబ్ బీమ్స్ వస్తాయి కాబట్టి ఇంకా దీనికి ఎందుకులే ఫుల్ లింటల్ అని కట్ లింటల్ వేస్తారు. కరెక్టే, ఇది మంచి ఆలోచనే. కానీ ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇంటికి డోర్సు విండోస్ అన్నీ లెక్క తీసుకుంటే తక్కువలో తక్కువ 6 నుంచి 8 వస్తున్నాయి. ఇక్కడ కట్ లింటల్కైనా ఫుల్ లింటల్కైనా సెంట్రింగ్ వర్క్ కామన్. కట్లింటల్కి అయితే సెంట్రింగ్ వర్క్ వాళ్ళు అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే విండోసు డోర్సు ఎంత సైజు అయితే గ్యాప్ వదిలింటారో దానికన్నా 1 అడుగు ఎక్కువ సైజు 1 ఇంచు మందము 9 ఇంచులు వెడల్పుతోటి పాలిష్ బండ. 9 ఇంచులు ఎందుకు అన్నామంటే మనం కట్టే గోడ 9 ఇంచులు ఉంటే 9 ఇంచులు, 14 ఇంచులు ఉంటే 14 ఇంచులు లేదా 4 ఇంచులు ఉంటే 4 ఇంచులు. ఉదాహరణకు 3 అడుగులు గ్యాప్ డోర్ ఫ్రేమ్కు వదిలింటే 4 అడుగులు బండ తీసుకుంటే సరిపోతుంది. అలా గోడ మీద ఆ బండ పెట్టేసి దాని మీద లింటల్ పెట్టేసి అటుపక్క ఇటుపక్క చెక్కలు పెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా సెంట్రింగ్ వాళ్ళు అవసరం ఈ లింటల్కి ఉండదు. ఇక్కడ ఓ క్లారిటీ ఏమంటే కట్ లింటల్ 2 కిటికీలు లేదా డోరు కిటికీ పక్క పక్కనే ఉన్నప్పుడు చిన్న దిమ్మీలు వేస్తారు. డోరు విండో ఫ్రేమ్స్ పెట్టేటప్పుడు వాటి కూర్లు గోడలో పెట్టడానికి గాడీలు సుత్తితో పగలగొడతారు. ఆ సమయంలో కట్లింటల్ పక్క నుంచి ఆ అదుర్లకి క్రాకు అలా పైకి వెళ్ళుంటుంది. అలా వెళ్ళకూడదంటే మీరు వేసే కట్లింటల్ నుంచి కనీసం ఒక 10 mm రాడ్ కనెక్షన్ తీసుకొని కంప్లీట్ గోడంతా కనీసం 5 అంగుళాల మందం కంకర్ బెడ్ వేయాలి. విండో కానీ డోర్ కానీ ఉన్న ప్రతి చోట ఇలా చేయగలిగితే కిటికీల కోసం గాడీలు ఎలా కొట్టినా క్రాక్ రాకుండా ఈ కాంక్రీట్ బెడ్ ఆపుతుంది. ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఇంటికి వాడే మెటీరియల్ ఎలాగో కంకర, ఇసుక, సిమెంటు ఇవే తెస్తాం, ఇవే వాడతాం. ఎలాగో ఈ కంకర్ బెడ్కి వాడతాం కాబట్టి మ్యాక్సిమం ఒక రాడ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఆదా విషయానికి వస్తే సెంట్రింగ్ ఖర్చు తగ్గుతుంది. కానీ పనిలో మన్నిక, నాణ్యత విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కట్ లింటల్ లేదా ఫుల్ లింటల్ ఏది వేసినా ప్రతి పిల్లర్తో కూడా కనెక్షన్ ఉండాలి. పిల్లర్కి ఆనించి వేయడం కాదు, కనెక్షన్ ఉండాలి. అలా చేయగలిగితే ఆ క్రాక్ ఉండదు, ఎప్పటికీ రాదు. క్రాక్ అనేది ఒకదానికి మరొకదానికి కనెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ క్రాకు అనేది రాదు. ఆ అనుబంధం తెగిపోయినప్పుడు మాత్రమే, ఆ కనెక్షన్ సరిగా లేనప్పుడే ఇలాంటి క్రాక్స్ వస్తుంటాయి. అంటే విడివిడిగా ఉన్నప్పుడు, కరెక్ట్గా మెయింటెనెన్స్ సరిగా లేనప్పుడు ఈ లింటల్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని క్రాక్స్ రాకుండా చేసుకోవచ్చు.